ఇదిగో అతడు వచ్చుచున్నాడు. ప్రియుని గూర్చి ప్రియురాలు పలికిన మాట ఇది. నా ప్రియుని స్వరము వినబడుచున్నది. అవును, ఆత్మీయంగా మనం దీన్ని అర్థం చేసుకుంటే, ఆత్మ సంబంధమైన మాటల్లో ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రియురాలు ఆయన సంఘమే, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు ఏం చేయాలి? ఆయన స్వరమును వినువారు. ప్రియురాలు ఏం చేస్తుంది? ఆయన స్వరమును వింటూ ఉంది. దేవుడు మాట్లాడే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ స్పీక్స్ టు అస్. మన దేవుడు మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు. మనతో మాట్లాడతాడు, సంభాషిస్తాడు, మనకు జవాబునిస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు. దైవ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్ర చేసినట్లు మనం గమనిస్తాం. ఇశ్రాయేలీయులతో కూడా దేవుడు మాట్లాడాడు. ఆ దినాల్లో పాత నిబంధన గ్రంథాల్లో దేవుడు ఎలా మాట్లాడాడంటే తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ దినము కూడా ఆయన మాట్లాడేవాడు, ఆయన మాట్లాడతాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడతాడో మానవునిలో చలనం కలుగుతుంది. దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడో మానవునిలో మార్పు కలుగుతుంది. వెన్ గాడ్ స్పీక్స్ టు అ పర్సన్, దేర్ విల్ బి చేంజ్ ఇన్ దట్ పర్సన్. దేవుడు మాట్లాడితే ఒక కార్యము, నూతన కార్యము మానవ జీవితంలో జరుగుతుంది.